సో కన్సిడరేషన్ అనే చాప్టర్ లో మనం ఎక్కడ ఉన్నామని చెప్పేసానంటే ది లాస్ట్ పార్ట్ ఆఫ్ ది కన్సిడరేషన్ అనే టాపిక్ లో లాస్ట్ పార్ట్ ఏంటంటే ప్రివిటీ ఆఫ్ కాంట్రాక్ట్ నాన్న. సో ప్రివిటీ ఆఫ్ కాంట్రాక్ట్ అంటే ఏంటో మనం ఒకసారి చూద్దాం. రైట్. సో నార్మల్ గా జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ ని బేస్ చేసుకుని ఇక్కడ మనం ద కాన్సెప్ట్ ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దామండి. ఓకే, రైట్. సో ఏ అనే ఒక పర్సన్ ఉన్నాడు. ఓకే, రైట్. వీడు బి అనే వాడితో కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయ్యాడు. పోనీ ఒక కేసులలో ఉన్న దీని గురించి చెప్పుకుందాం, ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఏ లిమిటెడ్ అనే ఒక కంపెనీ ఉందండి. బి లిమిటెడ్ అనే ఒక కంపెనీతో ఇక్కడ ఏం చేసిందంటే అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయింది. ఓకే, ఇక్కడ ఏమని చెప్పేసానంటే నేను నీకు గూడ్స్ అమ్ముతాను. ఓకే, ఇక్కడ కండిషన్ పెట్టారంట. ఏ అనే వాళ్ళు బి అనే వాళ్ళకి గూడ్స్ అమ్మేటప్పుడు ఒక కండిషన్ పెట్టారంట. ఏమని చెప్పేసానంటే నువ్వు గాని నీ తర్వాత డీలర్స్ గాని ఇక్కడ నేను ఏదైతే ఫిక్స్ చేస్తానో ప్రైస్ ని అంతకు మించి అంతకంటే తక్కువకి సేల్ చేయకూడదు అని చెప్పేసని ఇక్కడ కండిషన్ పెట్టారంట. అంటే ఏ లిమిటెడ్ ఈస్ గోయింగ్ టు ఫిక్స్ ద ప్రైస్ ఆఫ్ బి లిమిటెడ్ అండ్ తర్వాత వీళ్ళు ఎవరికైతే సేల్ చేస్తారో వాళ్ళు ఎంతకు సేల్ చేయాలనేది కూడా వీళ్ళే ఫిక్స్ చేశారంట. ఓకే, రైట్. ఏ లిమిటెడ్ వాళ్ళే ఫిక్స్ చేశారంట. ఆ ప్రైస్ కంటే తక్కువకి అమ్మచ్చా అంటే అమ్మకూడదంట. అది ఎవరికి కండిషన్ పెట్టారు? ఏ అనేవాడు బి అనేవాడికి అమ్ముతున్నప్పుడు కండిషన్ పెట్టాడు, నువ్వు గాని నీ తర్వాత వాళ్ళు గాని నేను ఫిక్స్ చేసిన ప్రైసెస్ కంటే తక్కువకి సేల్ చేయకూడదు అని చెప్పేసి ఒక ఏమంటారు ఒక కండిషన్ అనేది పెట్టారంట సేల్ లో. ఓకే, దానికి బి లిమిటెడ్ అగ్రీ అయిందంట. అలాగే బి లిమిటెడ్ ఏం చేసిందంట, ఇట్ హ్యాస్ సోల్డ్ గూడ్స్ టు సి లిమిటెడ్. ఓకే, సి లిమిటెడ్ కి గూడ్స్ అమ్మిందంట విత్ సేమ్ కండిషన్. ఏంటి కండిషన్ అంటే కనుక ఇక్కడ సి లిమిటెడ్ గాని వాడి తర్వాత వాడు ఎవరికెంత అమ్ముతాడో వాడు గాని తక్కువకి వీళ్ళు ఏ లిమిటెడ్ ఫిక్స్ చేసిన ప్రైస్ కంటే తక్కువకి అమ్మకూడదు అని చెప్పేసి బి లిమిటెడ్ కండిషన్ పెట్టి సి లిమిటెడ్ కి గూడ్స్ సేల్ చేసిందంట. ఓకే, రైట్, బాగుంది. ఇక్కడ ఇలా అగ్రిమెంట్ లో కండిషన్స్ అనేవి ఉన్నప్పుడు ఇక్కడ ఏం జరిగింది అంటే కనుక సి లిమిటెడ్ వాడు వీళ్ళు ఫిక్స్ చేసిన ప్రైస్ కంటే తక్కువకి గూడ్స్ అనేవి సేల్ చేయడం స్టార్ట్ చేశాడంట. ఓకే, ఆ విషయం అక్కడ ఆ నోట ఈ నోట ఎక్కడికి వెళ్ళిపోయింది, ఏ లిమిటెడ్ కి వెళ్ళిందంట. ఓకే, ఇప్పుడు ఏ లిమిటెడ్ వాళ్ళు ఏం చేశారంటే కనుక ఇక్కడ మేము పెట్టిన కండిషన్ ని బ్రీచ్ చేశారు అని చెప్పేసి ఏ లిమిటెడ్ వాడు వెళ్ళి డైరెక్ట్ గా ఎవరి మీద కేసు ఫైల్ చేశాడంట, సి లిమిటెడ్ మీద కేసు ఫైల్ చేశాడంట. ఓకే, రైట్. అప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే సి లిమిటెడ్ వాడు క్వశ్చన్ అడిగాడంట. ఇక్కడ కోర్టులో కేసు నడుస్తున్నప్పుడు ఏ వెళ్ళి సి లిమిటెడ్ మీద కేసు ఫైల్ చేస్తే సి లిమిటెడ్ ఇలాగ ఏ లిమిటెడ్ చెప్పారంట, సార్ మేము ఫిక్స్ చేసిన ప్రైస్ కంటే తక్కువకి సేల్ చేయకూడదు అని చెప్పేసి మేము అమ్మేటప్పుడే కండిషన్ పెట్టామండి అని చెప్పేసి అడిగాడంట. నేను ఎంటర్ అవ్వలేదు అని చెప్పేసి ఏ లిమిటెడ్ చెప్పాడంట. సి లిమిటెడ్ వాడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే నువ్వు నాతో కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అవ్వనప్పుడు హౌ కెన్ యూ ఫైల్ ఏ కేస్ ఆన్ మీ, నా మీద నువ్వు నా కేసు ఎలా ఫైల్ చేయగలుగుతావు అనే బేసిక్ క్వశ్చన్ అనేది అడిగాడంట. ఇక్కడ ఏమైంది అంటే కనుక ఏకి సికి మధ్య కాంట్రాక్ట్ అయినా ఉందా? లేదు. ఎక్కడెక్కడ కాంట్రాక్ట్ ఉంది? ఏకి బికి కాంట్రాక్ట్ ఉంది, బికి సికి కాంట్రాక్ట్ ఉంది, కానీ ఇక్కడ ఏకి సికి మధ్య ఏ కాంట్రాక్టు లేదు. సో ఏకి సికి మధ్య ఏ కాంట్రాక్టు లేనప్పుడు ఓకే, ఇప్పుడు సి లిమిటెడ్ అడిగే క్వశ్చన్ ఏంటంటే ఏ లిమిటెడ్ నువ్వు ఎలాగ నా మీద కేసు ఫైల్ చేయగలవు అని చెప్పేసి అడిగాడంట సి లిమిటెడ్ వాడు. ఈజ్ ఇట్ వ్యాలిడ్ ఆర్ నాట్ అని చెప్పేసానంటే మనం ఏం చెక్ చేయాలి, కాంట్రాక్ట్ మధ్య సంబంధించిన మ్యాటర్ కాబట్టి కాంట్రాక్ట్ యాక్ట్ లో మనం ఒకసారి వెళ్ళి వెరిఫై చేస్తే కోర్టులో జడ్జి గారు ఏం చేయాలండి, ఇక్కడ కాంట్రాక్ట్ యాక్ట్ లో ఇలాంటి సిచ్యువేషన్ కి ఏమైనా ప్రొవిజన్ ఉందా అని చెప్పేసి చూడాలంట. చూస్తే అక్కడ ఏముంది అనేది ఈ ప్రివిటీ ఆఫ్ కాంట్రాక్ట్ లో మనకి చెప్పబడుతుందంట. ఏంటి అని చెప్పేసానంటే గనక ఇక్కడ మనం చూస్తే గనక ఇక్కడ సి లిమిటెడ్ అండ్ ఏ లిమిటెడ్ ఇద్దరు కాంట్రాక్టెడ్ పార్టీసా? నో, దే ఆర్ నాట్ కాంట్రాక్టెడ్ పార్టీస్. ఓకే, కాంట్రాక్టెడ్ పార్టీస్ కాదు. అలాంటప్పుడు
ఇక్కడ అగ్రిమెంట్ ఎవరికి ఉందండి? బికి సికి మధ్య ఉన్న కాంట్రాక్ట్ కి ఏ లిమిటెడ్ ఏమవుతాడు అంటే ఏ థర్డ్ పార్టీ, అంటే స్ట్రేంజర్. మీరు జాగ్రత్తగా గమనిస్తే who will become stranger. సో స్ట్రేంజర్ టు ఏ కాంట్రాక్ట్ కెన్ షూ ఆర్ కెనాట్ షూ అనేది క్వశ్చన్ అంట. ఓకే, సో ఏ స్ట్రేంజర్ టు ఏ కాంట్రాక్ట్ కెనాట్ షూ ద కాంట్రాక్టెడ్ పార్టీస్ అనేదే ఇక్కడ రూల్ అంట. దట్ ఈస్ ప్రివిటీ ఆఫ్ కాంట్రాక్ట్. సో ప్రిన్సిపల్ ఏంటంటే కనుక ఏ స్ట్రేంజర్ టు ఏ కాంట్రాక్ట్ కెనాట్ షూ ద కాంట్రాక్టెడ్ పార్టీస్, కాంట్రాక్టెడ్ పార్టీస్ ని షూ చేయలేరు. ఓకే, దట్ ఈస్ బ్రివిటీ ఆఫ్ కాంట్రాక్ట్ అని చెప్పేసి అని చెప్తున్నారు. ఓకే రైట్. సో ఒకసారి కండిషన్స్ ఏమి ఉన్నాయి అనేది ఒకసారి చదువుకుంటే గనక ఒకసారి చూద్దాం. రూల్ ఆఫ్ ప్రివిటీ ఆఫ్ కాంట్రాక్ట్ ఏంటి? ద టర్మ్ ప్రివిటీ ఆఫ్ కాంట్రాక్ట్ మీన్స్ stranger to a contract. Stranger to a contract. As per the doctrine of privity of contract, a person who is not a party to the contract cannot sue for carrying out the promise made by the parties to the contract. In other words, a contract cannot be enforced by a person who is not a party to the contract. అంటే పార్టీ టు ద కాంట్రాక్ట్ కాకపోతే మనం అక్కడ ఎన్ఫోర్స్ చేయలేమా సార్ అంటే ఎన్ఫోర్స్ చేయలేము అని చెప్పేసి అని చెప్తున్నారంటే. ఓకే రైట్. ఓకే, సో ఇక్కడ ఏమంటున్నాడంటే ఏ పార్టీ టు ఏ కాంట్రాక్ట్ cannot sue stranger to a contract cannot sue the contracted parties. ఇంకా సింప్లిఫైడ్ ఎగ్జాంపుల్ లో ఇక్కడ ఇందాక చెప్పుకున్న ఎగ్జాంపుల్ ని జస్ట్ కంటిన్యూషన్ చెప్తున్నాను, జస్ట్ కంక్లూజన్ చెప్తున్నాను. ఏ లిమిటెడ్ సి లిమిటెడ్ మీద డైరెక్ట్ గా కేసు ఫైల్ చేయగలడా అని చెప్పేసాను అంటే కనుక ఈ కెనాట్ ఫైల్ ఏ కేస్ డైరెక్ట్లీ ఆన్ ఇక్కడ సి లిమిటెడ్. ఫస్ట్ ఏం చేయాలంట? ఏ లిమిటెడ్ కి బి లిమిటెడ్ కి మధ్య అగ్రిమెంట్ కాబట్టి ఇక్కడ సి అనేవాడు వైలేట్ చేసిన, సి ఏం చేశాడండి? వైలేట్ చేశాడు. సో సి వైలేట్ చేసినప్పుడు ఏ అనేవాడు ఏం చేయాలంట? ఫస్ట్ బి మీద కేసు ఫైల్ చేయాలి, బి ఏం చేయాలంట? సి మీద కేసు ఫైల్ చేయాలి. దిస్ షుడ్ హ్యాపెన్. ఏ లిమిటెడ్ ఏమో బి మీద, బి ఏమో సి మీద ఆ కేసు ఫైల్ చేయాలి, కానీ ఏ వెళ్ళి డైరెక్ట్ గా సి మీద కేసు ఫైల్ చేయగలడా అంటే సి మీద కేసు అనేది ఫైల్ చేయలేడు అని చెప్పేసి అని చెప్పారు. ఓకే, ఇంకొక సింప్లిఫైడ్ ఎగ్జాంపుల్ చెప్తాను సో దట్ ఇంకా క్లారిటీ అనేది మనకి వస్తుంది. ఓకే ఓకే, ఏ అనేవాడికి బి అనేవాడు కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అవుతున్నాడు అంటే ఏ తన కార్ ని 50,000 కి సేల్ చేస్తాను అని చెప్పేసి అని ఇక్కడ అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయ్యారంట. ఏ అనేవాడు కార్ ఇచ్చాడంట కానీ బి అనేవాడు 50,000 పే చేయలేదంట. ఎవరికి? ఏకి పే చేయలేదంట. ఓకే, ఇక్కడ ఏ యొక్క ఫ్రెండ్ సి అనేవాడు ఒకడు ఉన్నాడంట. వీడికి కోపం వచ్చిందంట. పాపం ఏకి డబ్బులు ఇవ్వలేదు, కానీ ఏ కేసు ఫైల్ చేయట్లా. సి వెళ్ళి ఎవరి మీద కేసు ఫైల్ చేశాడంట? బి మీద కేసు ఫైల్ చేశాడంట. సార్ ఏ బి ఇలా కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయ్యారు, ఇలా కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయితే పాపం ఏ కార్ ఇచ్చేసాడు కానీ బి 50,000 పే చేయట్లేదు అని చెప్పేసి కోర్టులో జడ్జి గారికి ఇక్కడ సి వెళ్ళి కేసు ఫైల్ చేసి కంప్లైంట్ ఇచ్చాడంట. అప్పుడు ఫస్ట్ కోర్టులో జడ్జి గారు అడిగేది ఏంటంటే కనుక, బాబు నువ్వు కాంట్రాక్ట్ లో ఉన్న కాంట్రాక్ట్ లో నువ్వేనా పార్టీవా? అదర్ యువర్ పార్టీ టు ద కాంట్రాక్ట్ ఆర్ నాట్ అంటే నో సార్ అని చెప్పేసి అని అన్నాడు అనుకోండి. సో అప్పుడు ద ప్రివిటీ ఆఫ్ కాంట్రాక్ట్ అనేది అప్లికబుల్ అవుతుంది. ఏ స్ట్రేంజర్ సి ఎవరండి? ఏకి బికి మధ్య జరిగిన కాంట్రాక్ట్ లో సి ఎవరంటండి? స్ట్రేంజర్. సో ఏ స్ట్రేంజర్ టు ఏ కాంట్రాక్ట్ కెనాట్ షూ ద కాంట్రాక్టెడ్ పార్టీస్. సో స్ట్రేంజర్ టు ఏ కాంట్రాక్ట్ ఏం చేయలేడంటే కాంట్రాక్టెడ్ పార్టీస్ ని షూ చేయలేడు. ఓకే రైట్. సార్ ఇంతకు ముందు కన్సిడరేషన్ లో ఒక పాయింట్ చెప్పారు కదా సార్, దానికి దీనికి ఒక రిలేషన్ చెప్పండి సార్ అని చెప్పేసాను అంటే ఒక పాయింట్ చెప్తాను చూడండి. కన్సిడరేషన్ గురించి మాట్లాడుకునేటప్పుడు ఏ అనేవాడు బి అనేవాడు చూసుకుంటే కార్ ని 50,000 కి సేల్ చేసిన కాంట్రాక్ట్ లో కార్ ఇచ్చేసాడు,
బి 50,000 పే చేయలేదు. అప్పుడు డి అనే పర్సన్ వచ్చి 50,000 ని ఏకి పే చేశాడంట. ఇక్కడ 50,000 ని ఎవరు పే చేశారట? డి పే చేశాడంట. ఇక్కడ డి పే చేయొచ్చా సార్ అని చెప్పేసానంటే, వెదర్ కన్సిడరేషన్ టు స్ట్రేంజర్ టు కన్సిడరేషన్ స్ట్రేంజర్ పే చేయొచ్చా అని చెప్పేసానంటే, కన్సిడరేషన్ డెఫినేషన్ కనుక మనం చూసుకున్నట్లయితే, కన్సిడరేషన్ డెఫినేషన్ లో మనకి ఏమన్నా ఉంటది అని చెప్పేసానంటే గనక, అక్కడ కన్సిడరేషన్ అనేది ఎవరు పే చేయొచ్చు అని చెప్పేసానంటే, ఇక్కడ స్ట్రేంజర్ కూడా కన్సిడరేషన్ పే చేయొచ్చు. కాంట్రాక్టెడ్ పార్టీ కన్సిడరేషన్ ఆర్ నాట్ అంటే, ఎస్ దే కెన్ బి a stranger to a consideration. కానీ స్ట్రేంజర్ టు ఏ కన్సిడరేషన్ ఉండొచ్చు, కానీ ఎవరు ఉండడానికి లేదంటండి. స్ట్రేంజర్ టు ఏ పర్సన్, స్ట్రేంజర్ టు ఏ కాంట్రాక్ట్ కెనాట్ షూ ద కాంట్రాక్టెడ్ పార్టీస్. కాంట్రాక్టెడ్ పార్టీస్ ని ఇక్కడ ఏం చేయలేడంటండి, కెనాట్ షూ. ఓకే, స్ట్రేంజర్ టు ఏ కన్సిడరేషన్ అలౌడ్ ఆర్ నాట్. థర్డ్ పార్టీ పే చేయొచ్చా? మన డెఫినేషన్ లోనే ఉంటదండి, థర్డ్ పార్టీ కూడా పే చేయొచ్చు అని చెప్పేసని. అంతేగాని ఇక్కడ స్ట్రేంజర్ టు ఏ కన్సిడరేషన్ ఉండొచ్చా అని చెప్పేసానంటే, ఎస్ స్ట్రేంజర్ టు ఏ కన్సిడరేషన్ అనేది ఉండొచ్చు. కానీ కాంట్రాక్టెడ్ పార్టీస్ ని స్ట్రేంజర్స్ షూ చేయొచ్చా? ఫర్ ది పర్పస్ ఆఫ్ ఇక్కడ కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్స్ ఫుల్ఫిల్ చేయలేదని చెప్పేసి షూ చేయొచ్చా అంటే, షూ చేయలేరు. ఓకే, రైట్. సో కాబట్టి ప్రివిటీ ఆఫ్ కాంట్రాక్ట్ గురించి బేసిక్ డెఫినేషన్ అనేది, రూల్ ఆఫ్ ప్రివిటీ ఆఫ్ కాంట్రాక్ట్ అనేది మీకు అర్థమైంది. జనరల్ గా జనరల్ రూల్ ఎక్కడైతే ఉంటుందో, జనరల్ రూల్ ఏంటండి, ఏ స్ట్రేంజర్ టు ఏ కాంట్రాక్ట్ కెనాట్ షూ. జనరల్ రూల్ ఏంటి? ఏ స్ట్రేంజర్ టు ఏ కాంట్రాక్ట్ కెనాట్ షూ ఎవరిని? కాంట్రాక్టెడ్ పార్టీస్ ని. సో ఏ స్ట్రేంజర్ టు ఏ కాంట్రాక్ట్ కెనాట్ షూ ద కాంట్రాక్టెడ్ పార్టీస్. ఓకే, రైట్. కానీ ఎక్కడెక్కడైతే జనరల్ రూల్ ఉంటుందో, జనరల్ రూల్ విల్ హ్యావ్ ఎక్సెప్షన్స్. జనరల్ రూల్ విల్ హ్యావ్ ఎక్సెప్షన్స్. ఓకే, ప్రతి జనరల్ రూల్ కి మనకి ఏముంటాయండి? ఎక్సెప్షన్స్ ఉంటాయి. ప్రీవియస్ గా మనం చూసుకున్నప్పుడు జనరల్ రూల్ సెక్షన్ 25 లో జనరల్ రూల్ అని చెప్పేసి ఒకటి మాట్లాడుకున్నామండి. ఎక్కడైతే కన్సిడరేషన్ అనేది లేదో, కన్సిడరేషన్ అనేది ఎక్కడైతే ఉండదో, అక్కడ కాంట్రాక్ట్ అనేది, అగ్రిమెంట్ అనేది వ్యాలిడ్ కాదు అని చెప్పేసి మాట్లాడుకున్నాం. బట్ దట్ హ్యావ్ ఎక్సెప్షన్స్. ఓకే, అలాగా రూల్ ఆఫ్ ప్రివిటీ ఆఫ్ కాంట్రాక్ట్ లో కూడా కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయంట. ఆ ఎక్సెప్షన్స్ ఒక్కొక్కటిగా మనం చూద్దామండి. ఓకే, రైట్. సో ఫస్ట్ ఎక్సెప్షన్ ఏంటి అని చెప్పేసానంటే, ఫస్ట్ ట్రస్ట్ ఆర్ చార్జ్. ఓకే, రైట్. ఫస్ట్ ఎక్సెప్షన్ ఏంటంటే అండి, ట్రస్ట్ ఆర్ చార్జ్. దీని గురించి మాట్లాడు, ట్రస్ట్ ఆర్ చార్జ్. సో వాట్ ఈస్ ద ట్రస్ట్ ఆర్ చార్జ్ అని చెప్పేసానంటే, where a benefit is given to a person by creating a trust or charge in some property in his favor, such a beneficiary may enforce the contract even though he is not a party to the contract అని చెప్పేసి అంటున్నారండి. ఒకసారి జాగ్రత్తగా కనుక మనం గమనించినట్లయితే, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ద్వారా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దామండి. ఓకే, ఇక్కడ ఏ అనే ఒక ఫాదర్ ఉన్నాడంట. ఓకే, సో ఏ అనే ఫాదర్ ఏం చేశాడంటే, బి అనే ఒక ట్రస్టీని అపాయింట్ చేశాడంట. ట్రస్టీ అని అపాయింట్ చేశాడంట. ఇక్కడ సి అనేవాడికి, సి అనేవాడు ఎవడంటే వీడి కొడుకు, అంటే ఏ యొక్క సన్. ఓకే, ఈ ఏ యొక్క సన్ మైనర్ అవడం వల్ల
ఏ యొక్క సన్ మైనర్ అవడం వల్ల ప్రాపర్టీస్ అన్ని కూడా ఏం చేశాడంట ట్రస్టీకి ట్రాన్స్ఫర్ చేసి, ఇక్కడ ట్రస్టీకి ఏం చెప్పాడంటే కనుక ఈ ట్రస్ట్ నుంచి వచ్చే బెనిఫిట్స్ ఎవరికి చెందాలన్నాడు, సి మైనర్ కి చెందాలి అని చెప్పేసి ఒక కండిషన్ పెట్టి ప్రాపర్టీస్ ట్రాన్స్ఫర్ చేశాడండి. ఓకే, ఒకవేళ ఏ గనక చనిపోతే అక్కడ ప్రాపర్టీస్ మీద వచ్చే బెనిఫిట్ సికి చెందేలాగా ఏ యొక్క సన్ కి ఇక్కడ ఏం చేశాడండి, మైనర్ కి ఇక్కడ ఏం చేశాడు, ఇక్కడ బెనిఫిట్స్ ఆఫ్ ది ప్రాపర్టీ షుడ్ బి గివెన్ టు సి అని చెప్పేసి ఇక్కడ సికి చెందాలి అని చెప్పేసి చెప్పాడంట. ఓకే, బాగుంది. కానీ ఈ ట్రస్ట్ ఏం చేశాడంట, ఇక్కడ వీటి నుంచి వచ్చే బెనిఫిట్స్ సికి ఇవ్వట్లేదంట. ఇక్కడ అగ్రిమెంట్ ఎవరెవరి మధ్య ఉందండి, ఏకి బికి మధ్య ఉంది. ఓకే, ఇక్కడ సికి పాపం బెనిఫిట్స్ రావట్లేదు అని చెప్పేసి పాపం ఏ చనిపోయాడండి. ఇక్కడ బెనిఫిట్స్ అనేవి సికి రావట్లేదు అని చెప్పేసి సికి కోపం వచ్చి సి వెళ్ళి బి మీద కేసు ఫైల్ చేశాడంట. సి వెళ్ళి బి మీద కేసు ఫైల్ చేశాడంట. సో ఈ సి వెళ్ళి ఇక్కడ బి మీద కేసు ఫైల్ చేసినప్పుడు బి వాదిస్తున్నాడంట, బాబు ఇక్కడ పార్టీ టు ద కాంట్రాక్ట్ కాదు నువ్వు, ఇక్కడ సి ఎవరంట, సి ఇస్ నాట్ ఏ పార్టీ టు ద కాంట్రాక్ట్. పార్టీ టు ద కాంట్రాక్ట్ ఎవరు, ఏ అండ్ బి. కాబట్టి సి ఎవరండి, స్ట్రేంజర్. సో ఇక్కడ సి అనేవాడు స్ట్రేంజర్ కాబట్టి స్ట్రేంజర్ కెనాట్ ఫైల్ ఏ కేస్ ఆన్ ది కాంట్రాక్టెడ్ పార్టీస్ అని చెప్పేసి అంటున్నారండి. కాబట్టి యు కెనాట్ ఫైల్ ఏ కేస్ అగెన్స్ట్ ది కాంట్రాక్టెడ్ పార్టీస్ అని చెప్పేసి ఇక్కడ బి వాదించాడంట. కానీ సి చెప్పాడంట, సార్ వాట్ ఎవర్ ద రూల్ ప్రివిటీ ఆఫ్ కాంట్రాక్ట్ ఏదైతే ఉందో అందులో ఒక ఎక్సెప్షన్ ఉంది, ఫస్ట్ ఎక్సెప్షన్ ఉంది, దట్ ఈస్ ట్రస్ట్ ఆర్ చార్జ్. ఇక్కడ ఏంటంటే బెనిఫిషియల్ పార్టీ ఎవరైతే ఉంటారో, బెనిఫిషియల్ టు ద కాంట్రాక్ట్ ఎవరైతే ఉంటారో, హీ కెన్ ఫైల్ ఏ కేస్ అగెన్స్ట్ ది కాంట్రాక్టెడ్ పార్టీస్ ఈవెన్ దో హీ ఈస్ ఏ స్ట్రేంజర్ టు ఏ కాంట్రాక్ట్. కాంట్రాక్ట్ కి స్ట్రేంజర్ అయినా సరే వీడు కేసు ఫైల్ చేయొచ్చు అని చెప్పేసి ఇక్కడ సి చెప్పాడంట. దట్ ఈస్ ఫస్ట్ ఎక్సెప్షన్ కింద ఇక్కడ మాట్లాడుతున్నాడంట. సో ఇక్కడ ఫస్ట్ ఎక్సెప్షన్ ప్రకారం ఏంటంటే అండి, సి కెన్ ఫైల్ ఏ కేస్ అగెన్స్ట్ బి. సో దట్ ఈస్ ట్రస్ట్ ఆర్ చార్జ్. నెక్స్ట్ సెకండ్, మ్యారేజ్ సెటిల్మెంట్, పార్టిషన్ ఆర్ అదర్ ఫ్యామిలీ అరేంజ్మెంట్స్. ఓకే, దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందామండి. ఏ అనే ఒక కొడుకున్నాడంట, బి అనే ఒక కొడుకున్నాడంట. ఓకే, వీళ్ళిద్దరూ సన్స్. ఎవరికి, సికి. సి మదర్. ఓకే, ఏ అండ్ బి ఇద్దరు కూడా సన్స్, కొడుకులు అంటాడు. ఓకే, సో ఏ అండ్ బి ఇద్దరు కూడా సి యొక్క కొడుకులు అంట. ఇక్కడ ఏమైందంట, ఏ అండ్ బి ఒక అగ్రిమెంట్ లోకి వచ్చారంట. అగ్రిమెంట్ ఏంటి అని చెప్పేసి అంటే కనుక ఎవ్రీ మంత్ వీడు ఒక 10,000 రూపీస్, బి ఒక 10,000 రూపీస్, ఇలా ఇద్దరునేమో 10,000 చొప్పున సికి ఇవ్వాలంట అని వీళ్ళిద్దరి మధ్య అగ్రిమెంట్ అనమాట. ఓకే, ఈవిడేమో వృద్ధాశ్రమంలో ఉంటారు, వీడు ఏ అనేవాడు 10,000 పే చేస్తాడు, బి అనేవాడు కూడా 10,000 పే చేస్తాడు. ఇద్దరు కలిపి సికి ఇక్కడ పే చేయడం కోసం, ఇక్కడ 10,000 పే చేయడం కోసం అగ్రిమెంట్ లోకి ఎవరు ఎంటర్ అయ్యారంటండి, ఏ అండ్ బి అనే వాళ్ళు ఎంటర్ అయ్యారంట. ఇప్పుడు సి యొక్క మదర్ యొక్క బాధ్యతను ఇద్దరు తీసుకోవాలి కాబట్టి ఇద్దరు ఏం చేశారంటే డబ్బులు ఇచ్చి ఇక్కడ ఏం చేశారు, సికి ఇస్తున్నారు. సి వెళ్ళి ఎక్కడ ఉంటున్నారు, పాపం ఆ ఓల్డేజ్ హోమ్ లో ఉంటున్నారంటండి. ఓకే, ఇక్కడ కొన్నాళ్ళు అయిన తర్వాత ఏ డబ్బులు బాగానే ఇస్తున్నాడు కానీ బి ఇవ్వట్లేదంట. ఓకే, బి 10,000 పే చేయట్లేదంట. అలాంటప్పుడు ఇక్కడ సి మదర్ వెళ్ళి బి మీద కేసు ఫైల్ చేశారంట. బాబు నువ్వు అగ్రిమెంట్ ప్రకారం 10,000 ఇవ్వాలి, ఇవ్వట్లేదు అని చెప్పేసని. అయితే అక్కడ బి ఏమంటాడంట, మా అగ్రిమెంట్ ఎవరు ఎంటర్ అయ్యారు, ఏ అండ్ బి ఇద్దరు ఎంటర్ అయ్యాము, అలాంటప్పుడు నువ్వు పార్టీ టు ద కాంట్రాక్ట్ కాదు, కాబట్టి పార్టీ టు ద కాంట్రాక్ట్ కానప్పుడు నువ్వు కేసు ఫైల్ చేయలేవు అని చెప్పేసి ఎవరు చెప్పారంట, ఇక్కడ బి చెప్పారంట. ఎవరికి, సికి. సో కాబట్టి వెన్ యు ఆర్ నాట్ ఏ పార్టీ టు ద కాంట్రాక్ట్ యూ కెనాట్ ఫైల్ ఏ కేస్ అగెన్స్ట్ కాంట్రాక్టెడ్ పార్టీస్ అని చెప్పేసి, స్ట్రేంజర్ టు ఏ కాంట్రాక్ట్ కెనాట్ ఫైల్ ఏ కేస్ అగెన్స్ట్ ది కాంట్రాక్టెడ్ పార్టీస్ అని అన్నారంట. సో అలాంటప్పుడు సి ఏం చెప్పారంట, ఇట్ ఈస్ ఏ ఫ్యామిలీ అరేంజ్మెంట్ విచ్ ఈస్ అన్ అలౌడ్ ఎక్సెప్షన్ in the case of general rule
రూల్ ఆఫ్ ప్రివిటీ ఆఫ్ కాంట్రాక్ట్. ఓకే రైట్. సో రూల్ ఆఫ్ ప్రివిటీ ఆఫ్ కాంట్రాక్ట్ లో ఇక్కడ ఎక్సెప్షనల్ కేసెస్ లో మనకి ఏముందంట, ఇక్కడ you cannot file a case, you can file a case against in a family arrangement, the beneficial party can file a case against the contracted parties. So the next aspect andi, next aspect vachesariki next exception, acknowledgement of payment. So what is acknowledgement of payment? ఇక్కడ కూడా మంచి ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే రైట్. సో acknowledgement of payment, ఇక్కడ ఒక మంచి ఎగ్జాంపుల్ తీసుకుందాం. రైట్. సో ఫస్ట్ ఏ అనే పర్సన్ ఉన్నాడంట, బి అనే పర్సన్ కి కార్ సేల్ చేశాడంట 50,000 రూపీస్ కి. ఓకే ఇక్కడ ఏమైందంటే కనుక బి 50,000 రూపీస్ ఇవ్వాల్సింది, ఇక్కడ ఏమైందంటే సి అనేవాడు బి అనేవాడికి 50,000 రూపీస్ పే చేయాలంట. ఇక్కడ సి అనేవాడు బి అనేవాడికి 50,000 రూపీస్ పే, ఇక్కడ బి అనేవాడు ఏ అనేవాడికి ఎంత పే చేయాలండి, 50,000 పే చేయాలంట. ఓకే ఇక్కడ ఏం జరిగిందని చెప్పేసానంటే, ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ లో కరెక్షన్ చేస్తాను, ఇంకా కొంచెం నీట్ గా అర్థమవుతుంది. ఓకే రైట్. కార్ ని 50,000 కి సేల్ చేస్తాను అన్నాడంట ఏబి. ఇక్కడ ఏం జరిగిందంటే సికి 50,000 రూపీస్ పే చేయాలంట. చిన్న ఎగ్జాంపుల్ లో చిన్న కరెక్షన్ అమ్మా. ఓకే ఏ అనేవాడు సి అనేవాడికి 50,000 రూపీస్ పే చేయాలంట. ఏకి 50,000 ఎక్కడి నుంచి రావాలండి, బి దగ్గర నుంచి 50,000 రూపీస్ రావాలంట. ఓకే సో ఇక్కడ ఏం జరిగింది అని చెప్పేసానంటే, ఏ ఒక చిన్న స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడంట. ఏమని, ఎవరికి, బికి, నువ్వు నాకు పే చేయాల్సిన 50,000 ఏవైతే ఉన్నాయో నేను సికి డబ్బులు పే చేయాలి, కాబట్టి నువ్వు డైరెక్ట్ గా సికి 50,000 రూపీస్ పే చేసేయి అని చెప్పేసి ఏం చేశాడంట, ఒక స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ అనేది ఇచ్చాడంట. ఓకే సో అలా స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ అనేది ఇచ్చినప్పుడు 50,000 పే చేయమని చెప్పేసి స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ అనేది ఇచ్చినప్పుడు ఇక్కడ ఏం జరిగిందంట, ఇక్కడ స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ అనేది ఇచ్చినప్పుడు ఏం జరిగింది అని చెప్పేసి చూస్తే, బి సికి డబ్బులు పే చేయలేదంట. ఏ స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చి వదిలేశాడు. ఏమని, డైరెక్ట్ గా సి నువ్వు బి దగ్గర నుంచి 50,000 తీసుకో, బి నువ్వు సికి 50,000 ఇచ్చే అని చెప్పేసి ఏ చెప్పేశాడు. ఓకే కానీ బి అనేవాడు సికి డబ్బులు పే చేయలేదంట, డబ్బులు 50,000 రూపీస్ పే చేయలేదంట. ఇక్కడ ఏం జరిగింది అని చెప్పేసానంటే, ఇక్కడ సి వెళ్ళి ఈ బి మీద కేసు చేశాడంట. బాబు నువ్వు నాకు ఇవ్వాల్సిన 50,000 ఇవ్వలేదు అని చెప్పేసని. ఇక్కడ బి ఏం చెప్పాడంట, పార్టీ టు ద కాంట్రాక్ట్ ఎవరు అంటే ఏ అండ్ బి, కాబట్టి కేసు ఫైల్ చేస్తే ఎవరు ఫైల్ చేయాలంట, ఏ ఫైల్ చేయాలి, కానీ సి పార్టీ, మా ఇద్దరి మధ్య అగ్రిమెంట్ లో అంటే అగ్రిమెంట్ లో నువ్వు ఎవరు థర్డ్ పార్టీవి కదా, అలాంటప్పుడు నువ్వు కేసు ఫైల్ చేయడానికి లేదు అని చెప్పేసి బి చెప్పాడంట. కాదు ఇక్కడ సి ఏమంటున్నాడంటే చూడండి, ఇక్కడ సి ఏం చేస్తున్నాడంట, సి నేను ఐ విల్ బి an acknowledgement, I will be known as an acknowledgement to the settlement of transaction between A and B. ఇక్కడ ఏకి డబ్బులు వచ్చాయని చెప్పేసి ఎప్పుడు అక్నాలజీ చేసినట్టు, సి వెళ్ళి డబ్బులు వచ్చాయి నాకు 50,000 ఇచ్చాడని కన్ఫర్మ్ చేస్తే అక్కడ ఏ అండ్ బి మధ్య కాంట్రాక్ట్ ఏమవుతుంది, సెటిల్ అవుతుందంట. అప్పటి వరకు బికి ఆబ్లిగేషన్ అలాగే ఉంటది. సో కాబట్టి he is acting as an acknowledgement of payment of contract between A and B. సో కాబట్టి ఇక్కడ అక్నాలజ్మెంట్ ఆఫ్ పేమెంట్ అనేది ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడ ఏం చేస్తారంటండి, ఈ అక్నాలజ్మెంట్ ఆఫ్ పేమెంట్ అనేది ఎవరైతే ఉంటారో వాళ్ళు
even though he is not a party to the contract, he can file a case against the contracted parties. ఇక్కడ ఏకి బికి మధ్య ఎంటర్ అయిన కాంట్రాక్ట్ లో సి ఎవరండి? స్ట్రేంజర్. ఇక్కడ ఏ సికి 50,000 పే చేయాలి, బి ఏకి 50,000 పే చేయాలి. కాబట్టి బిని ఏ ఏం చేశాడు? స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు, సిని డైరెక్ట్ గా పే చెయ్యి అని చెప్పేసి నువ్వు స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ అనేది ఇచ్చాడు. కానీ సికి డైరెక్ట్ గా పే చేయండి, కానీ బి పే చేయలేదు. అలాంటప్పుడు సి కెన్ ఫైల్ కేస్ ఆర్ నాట్? ఎస్. ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య కాంట్రాక్ట్ లో ఎక్నాలజ్మెంట్ ఆఫ్ పేమెంట్ ఎవరండి? సి. సో ఎక్నాలజ్మెంట్ ఈ కాంట్రాక్ట్ సెటిల్ అయిందని చెప్పేసి ఎవరు కన్ఫర్మ్ చేస్తారు? సి. కాబట్టి సి ఏం చేశాడంట? సి కెన్ ఫైల్ ఎ కేస్ అగైన్స్ట్ ది కాంట్రాక్టెడ్ పార్టీస్. వై? బికాస్ హీస్ ఎన్ ఎక్నాలజ్మెంట్ ఆఫ్ పేమెంట్. ఓకే, రైట్. నెక్స్ట్ అగ్రిమెంట్స్ రిలేటింగ్ టు ల్యాండ్. ఇవి అన్నిటి కేసెస్ గురించి కాదని కొన్ని కేసెస్ లో జనరల్ గా ఇన్ సర్టెన్ కేసెస్ ది ఓనర్ ఆఫ్ ది ల్యాండ్ ఈజ్ ఎంటైటిల్డ్ టు సర్టెన్ రైట్స్ అండ్ అగ్రిమెంట్ అఫెక్టింగ్ ద ల్యాండ్. వెన్ ఎనీ పర్సన్ పర్చేజెస్ సచ్ ల్యాండ్, సో ఇక్కడ when any party wants to enter into a notice of the rights and obligations of the owner, then he shall bound by those rights and obligations although he is not a party to the agreement. ఓకే, ఇక్కడ ఏం జరిగిందో ఒకసారి రెండింటిని కలిపి చదివే ప్రయత్నం చేద్దాం. చూడు, when in certain cases owner of the land is entitled to certain rights and obligations created by agreement affecting the land. When any person purchases such land with a notice of rights and obligation of the owner, then he shall be bound by those rights and obligations although he was not a party to the agreement అని చెప్పేసి అంటున్నాడు. ఓకే, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఏ మధ్య అగ్రిమెంట్ ఎంటర్ అవుతున్నారంట. ఏ బి మధ్య ఒక అగ్రిమెంట్ ఎంటర్ అవుతున్నారు. ఏ ఎవరంటే ల్యాండ్ ఓనర్. ఇక్కడ బి పర్చేజ్ చేస్తున్నాడంట. పర్చేజ్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే కనుక ఇక్కడ ఒక టైటిల్ డీడ్ లో ఏదో సమ్ మిస్టేక్ ఉందంట. టైటిల్ డీడ్ లో సమ్ ఎర్రర్ అనేది ఉందంట. ఒకవేళ ఈ బి సికి సేల్ చేస్తున్నాడు అనుకోండి, హూ ఇస్ అ ట్రూ ఓనర్? ఇక్కడ ఏ ఈ సి దగ్గరికి, ఇక్కడ బి దగ్గరికి అమ్మేశాడు, బి సి దగ్గరికి అమ్మేశాడు ల్యాండ్ ని. ఇందులో టైటిల్ డాక్యుమెంట్ లో డిఫెక్ట్ ఏదో ఉందని చెప్పేసి తెలిసింది ఎక్కడ? ఇక్కడ సి ఇక్కడ డికి అమ్మేటప్పుడు ఇక్కడ వచ్చిందంట. తెలిసినప్పుడు ఇక్కడ సి వెళ్ళి ఎవరి మీద కేసు ఫైల్ చేయొచ్చంట? ఏ మీద కేసు ఫైల్ చేయొచ్చు. హూ ఇస్ ద ట్రూ ఓనర్? ఫస్ట్ వాటి దగ్గర నుంచి ఓనర్ గా ట్రాన్స్ఫర్ అయింది కాబట్టి ఇక్కడ కండిషన్ చెప్పాడంట. ఇక్కడ ఏకి బికి మధ్య జరిగిన కాంట్రాక్ట్ లో కండిషన్ ఏంటి అంటే, ఆ సర్టెన్ రైట్స్ ప్రకారం ఏంటంటే, నా తర్వాత ఎవరైనా సరే ఇక్కడ ల్యాండ్ కొనుక్కుని ఎవరైతే వెళ్తున్నారో, ఇందులో టైటిల్ డీడ్స్ లో ఏమైనా మిస్టేక్ కనుక, ఏమైనా ఎర్రర్ కనుక, డాక్యుమెంట్ డిఫెక్టివ్ కనుక, టైటిల్ డిఫెక్టివ్ కనుక ఉన్నట్లయితే నీ మీద కేసు ఫైల్ చేస్తారు అని చెప్పేసి ల్యాండ్ ఓనర్ కి ఇక్కడ సర్టెన్ నోటీస్ తో జరిగిన రైట్స్ అండ్ ఆబ్లిగేషన్స్ అనేవి క్రియేట్ చేయబడ్డాయంట ఏకి బికి మధ్య కాంట్రాక్ట్ లో. అలా గనక క్రియేట్ అయినట్లయితే ఇక్కడ థర్డ్ పార్టీ ఎవడైతే ఉన్నాడో సి కెన్ ఫైల్ ఏ కేస్ అగైన్స్ట్ డైరెక్ట్లీ ఏ. సార్ సికి అమ్మినోడు బి కదా సార్, బి మీద కేసు ఫైల్ చేయాలి కదా సార్, బి మీద కేసు ఫైల్ చేసుకోవచ్చు. ఇక్కడ బికి ఎవరైతే అమ్మారో వాడి మీద కూడా సి అనేవాడు కేసు ఫైల్ చేసుకోవచ్చు బై ద టర్మ్స్ ఆఫ్ ది అగ్రిమెంట్ అని చెప్పేసి అంటున్నాడు. నెక్స్ట్, కాంట్రాక్ట్స్ త్రూ ఏజెంట్. సో కాంట్రాక్ట్స్ త్రూ ఏజెంట్ కూడా ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం అండి. ఏ అనే ఒక పర్సన్ ఉన్నాడంట, బి అనే పర్సన్ ని ఏజెంట్ గా అపాయింట్ చేసుకున్నాడంట. ఓకే, బి ఏజెన్సీ అంటే ఏజెన్సీ అగ్రిమెంట్ జనరల్ గా ఏజెన్సీ అగ్రిమెంట్ అంటే ఎలా ఉంటుందని చెప్పేసి అంటే కనుక ఇక్కడ బి ఏవైతే
ఆథరైజ్డ్ యాక్ట్స్ ఏవైతే ఆథరైజ్డ్ ఏజెంట్ కి అపాయింట్ చేసుకున్న కొన్ని ఆథరైజేషన్స్ ఇచ్చాం. ఓకే, లైక్ ఏ కెన్ డూ పర్చేజెస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ బి. ఏ బి తరపున ఏం చేయొచ్చంట, బి తరపున ల్యాండ్స్ పర్చేజ్ చేయొచ్చు, సేల్ చేయొచ్చు. ఎవరి తరపున? బి తరపున, సారీ ఏ తరపున. బి, ఏ ఎవరండి? ప్రిన్సిపల్. ఓకే రైట్. బి ఎవరండి? ఏజెంట్. సో ప్రిన్సిపల్ తరపున అండ్ ఏజెంట్ ట్రాన్సాక్షన్స్ లోకి ఎంటర్ అవ్వచ్చంట. ఇక్కడ ఏజెంట్ చేసే ప్రతి పనికి ఎవరు లైబుల్ అవుతారంటండి? ప్రిన్సిపల్ లైబుల్ అవుతారు. అంటే అలాగే ఇక్కడ ఏజెంట్ ఎంటర్ అయిన ప్రతి కాంట్రాక్ట్ లోకి ఎవరు ఎంటర్ అయినట్టు అంటండి? ప్రిన్సిపల్ ఎంటర్ అయినట్టు అని చెప్పేసి ఇక్కడ లెక్క అన్నమాట. సో ఇక్కడ ఏజెన్సీ కాంట్రాక్ట్ లో ఇక్కడ ఏజెంట్ చేసిన ప్రతి పనికి ఎవరు లైబుల్ అవుతారంట? ప్రిన్సిపల్ లైబుల్ అవుతాడు. మన ఎగ్జాంపుల్ లో ప్రిన్సిపల్ ఎవరండి? ఏ విల్ బి హెల్డ్ లైబుల్. ఇక్కడ ఏం చేశాడంట, ఇక్కడ ఏ అనేవాడు తరపున బి అనేవాడు అక్కడ సికి చేశాడంట. ఓకే, సో ల్యాండ్ ని సేల్ చేశాడు. ల్యాండ్ పర్చేజ్ చేయడానికి, సేల్ చేయడానికి బికి ఆథరైజేషన్ ఉందా లేదా? ఎస్, ఇట్ ఈస్ ఆథరైజ్. ఏ ఆథరైజ్డ్ బి టు సెల్ ఆర్ పర్చేజ్ ల్యాండ్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఏ. సికి కొన్ని ల్యాండ్స్ అమ్మాడంట. 50 lakhs వర్త్ ఆఫ్ ల్యాండ్స్ ఇక్కడ ఎవరు అమ్మారండి? బి సికి అమ్మాడంట. సో ఇక్కడ వీడు సి డబ్బులు ఇవ్వలేదంట. డబ్బులు ఇవ్వకపోతే గనక ఏ వెళ్ళి డైరెక్ట్ గా సి మీద కేసు ఫైల్ చేశాడంట. ఇక్కడ అప్పుడు సి అడుగుతున్నాడంట, బాబు పార్టీ టు ద కాంట్రాక్ట్ ఎవరు అని చెప్పేసి. నేను కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయింది ఎవరితో? బితో ఎంటర్ అయ్యాను. కాబట్టి ఏ ఎవరు మధ్యలో? నువ్వు ఎవరు? నువ్వు కేసు ఫైల్ చేయడానికి లేదు. యు ఆర్ ఎ స్ట్రేంజర్ టు యర్ కాంట్రాక్ట్. అక్కడ ప్రివిటీ ఆఫ్ కాంట్రాక్ట్ రూల్ అప్లికబుల్ అవుతుంది. యూ కెనాట్ ఫైల్ ఎ కేస్ అగైన్స్ట్ ది కాంట్రాక్టెడ్ పార్టీస్ అని చెప్పేసి ఇక్కడ సి చెప్పాడంటండి. అప్పుడు ఏ చెప్పాడంట, ఇక్కడ ఏమని, బి అనేవాడు ఎవరో కాదు, నా ఏజెంట్. సో ఏజెంట్ చేసిన ఎంటర్ అయిన ప్రతి అగ్రిమెంట్ కి ఎవరు లైబుల్ అవుతారు? ప్రిన్సిపల్ లైబుల్ అవుతాడు. అలాగే ఏజెంట్ ఎంటర్ అయిన ప్రతి అగ్రిమెంట్ ఎవరి తరపున ఎంటర్ అవుతాడు? ప్రిన్సిపల్ తరపున ఎంటర్ అవుతాడు. అంటే ఇండైరెక్ట్ గా ఎవరితో ఎంటర్ అయినట్టండి? ప్రిన్సిపల్ తో ఎంటర్ అయినట్టే. ఐఎమ్ ప్రిన్సిపల్ టు ద అగ్రిమెంట్, దిస్ అగ్రిమెంట్ సేల్ డాక్యుమెంట్, ల్యాండ్ సేల్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో దానికి ప్రిన్సిపల్ ఏ కాబట్టి ఏ కెన్ ఫైల్ ఎ కేస్ అగైన్స్ట్ కాంట్రాక్టెడ్ పార్టీ సి. స్ట్రేంజర్ టు ఏ కాంట్రాక్ట్ కెన్ ఫైల్ ఎ కేస్ అగైన్స్ట్ ది, ఇక్కడ ఏంటి, ఇక్కడ ఏజెన్సీ, కాంట్రాక్ట్ ఆఫ్ ఏజెన్సీలో మనం ఏంటంటే కాంట్రాక్ట్స్ త్రూ ఏజెంట్ అనే కేసులో ఇక్కడ ఏ అనేవాడు సి మీద కేసు ఫైల్ చేయొచ్చు. వై? బికాస్ హీఈస్ ఏ ప్రిన్సిపల్ టు దిస్ ట్రాన్సాక్షన్. ఓకే, ఈవెన్ దో కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయింది ఎవరు? బి ఎంటర్ అయ్యాడు. ఓకే, బి సితో కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయినా సరే ఏ వెళ్ళి సి మీద కేసు ఫైల్ చేయొచ్చు. ఏ ఇస్ నాట్ ఏ కాంట్రాక్టెడ్ పార్టీ ఈవెన్ దో ద ప్రివిటీ ఆఫ్ కాంట్రాక్ట్ విల్ హ్యావ్ సర్టెన్ ఎక్సెప్షన్స్. అందులో ఎక్సెప్షన్స్ ఏంటండి? వన్ ఆఫ్ ది ఎక్సెప్షన్ కాంట్రాక్ట్స్ త్రూ ఏజెంట్. ఓకే, నెక్స్ట్ హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ ఏ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్. ఒకసారి కాంట్రాక్ట్స్ త్రూ ఏజెంట్ ఒకసారి చదవండి అమ్మా. ఏ ప్రిన్సిపల్ కెన్ ఎన్ఫోర్స్ the contracts which are entered into by his agent through though he was not a party to the contract. ఆడు పార్టీ టు ద కాంట్రాక్ట్ కాకపోయినా సరే ప్రిన్సిపల్ ఏం చేయొచ్చంట? ఎన్ఫోర్స్ చేయొచ్చు అని చెప్పేసి చెప్పారంట. ఓకే రైట్. సో లాస్ట్ పాయింట్ ఇన్ ఎ ప్రివిటీ ఆఫ్ కాంట్రాక్ట్ ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ ఏ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్. A holder in due course of a negotiable instrument is a holder who has obtained the negotiable instrument in good faith for a valuable consideration. He may sue the prior parties to the negotiable instrument అని అంటున్నాడండి. దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. ఓకే, ఏ అనేవాడు ఒక బిల్ రేస్ చేశాడంట. ఎవరి మీద? బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఐడియా ఉంది కదండి, బిల్స్ రిసీవబుల్, బిల్స్ పేబుల్. అలాగా ఏ అనేవాడు ఒక బిల్లు బి మీద రేస్ చేశాడంట. ఓకే రైట్. ఇక్కడ ఈ బిల్లుని ఏం చేశాడంటే సికి ఇక్కడ ఎండార్స్ చేశాడంట అండి. ఏం చేశాడు? ఎండార్స్ చేశాడంట. ఇప్పుడు ఏ 50,000 బి మీద బిల్ రాసి ఏ అన్నవాడు ఏం చేయాలి? సి 50,000 పే చేయాలి. అందుకోసం అని చెప్పేసి ఈడు ఏదైతే బిల్ డ్రా చేశాడో దాన్ని ఏం చేశాడు? ఇక్కడ సి
కి ఎండోర్స్ చేస్తాడంట. తర్వాత ఇక్కడ సి డికి డబ్బులు ఇవ్వాలంట. మళ్ళీ అదే బిల్లుని ఎవరికి ఇచ్చేసారు? సి డికి ఇచ్చేసారంట. లాస్ట్ నా క్లెయిమ్ చేసుకునే రోజున బిల్ ఎవరి దగ్గర ఉందంట? డి దగ్గర ఉందంట. డి వెళ్ళి ఏం చేశాడంట? ఇక్కడ బి మీద బి దగ్గరికి డబ్బులు అడిగాడంట. ఈ బిల్లుని తీసుకెళ్లి డబ్బులు అడిగితే బి ఏమన్నాడంటే నా దగ్గర డబ్బులు లేవు ఇవ్వను అని అన్నాడంట. ఇప్పుడు డి వెళ్ళి ఇక్కడ బి మీద కేసు ఫైల్ చేయొచ్చా? సి మీద కేసు ఫైల్ చేయొచ్చా? ఇక్కడ ఏ మీద కేసు ఫైల్ చేయొచ్చా అని చెప్పేసానంటే ఇక్కడ ఏమంటున్నాడంటే ఇఫ్ ద ఇన్స్ట్రుమెంట్ ఈజ్ ఇన్ గుడ్ ఫెయిత్ కనుక ట్రాన్స్ఫర్ అయినట్లయితే ఇక్కడ ఏమవుతుందంటే అండి డి కెన్ ఫైల్ ఏ కేస్ అగెన్స్ట్ సి, డి కెన్ ఫైల్ ఏ కేస్ అగెన్స్ట్ ఏ, డి కెన్ ఫైల్ ఏ కేస్ అగెన్స్ట్ బి. ప్రయర్ పార్టీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా మనం ఏం చేసుకోవచ్చంట? కేసు ఫైల్ చేసుకోవచ్చంట. సార్ ఇక్కడ ఏకి బికి మధ్య అగ్రిమెంట్ లో లేదా ఏకి సికి మధ్య అగ్రిమెంట్ లో డి కాంట్రాక్టెడ్ పార్టీ కాదు కదా సార్, అలాంటప్పుడు డి వెళ్ళి ఏ మీద బి మీద కేసు ఎలా ఫైల్ చేసుకోగలడు అని చెప్పేసానంటే దట్ ఈస్ వాట్ ఈస్ ఎక్సెప్షనల్ కేస్. ఎక్సెప్షన్ కేసు ఏంటంటే హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ ఏ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ అని చెప్పేసి చెప్తున్నారంట. ఓకే రైట్. సో వాట్ ఈస్ జనరల్ రూల్ అని చెప్పేసి చూస్తే ద జనరల్ రూల్ ఈస్ దట్ జనరల్ రూల్ ఏంటి? ప్రివిటీ ఆఫ్ కాంట్రాక్ట్ లో ఏ స్ట్రేంజర్ టు ఏ కాంట్రాక్ట్ కెనాట్ షూ ద కాంట్రాక్టెడ్ పార్టీస్ బట్ ఇట్ హ్యాస్ సర్టెన్ ఎక్సెప్షన్స్. ఏంటని చెప్పేసానంటే ఫస్ట్ ట్రస్ట్ ఆర్ చార్జ్, సెకండ్ ది మ్యారేజ్ సెటిల్మెంట్, పార్టీషన్ ఆర్ అదర్ ఫ్యామిలీ అరేంజ్మెంట్స్, తర్వాత అక్నాలెడ్జ్మెంట్ ఆఫ్ పేమెంట్, నెక్స్ట్ అగ్రిమెంట్స్ రిలేటింగ్ టు ల్యాండ్, సర్టెన్ అగ్రిమెంట్స్ అండి. నెక్స్ట్ contracts through agent and holder in due course of a negotiable instrument అని చెప్పేసి అంటున్నారండి. ఇదేంటంటే ప్రివిటీ ఆఫ్ కాంట్రాక్ట్ అన్నమాట. సో ఇక్కడతో మనకి ఏం కంప్లీట్ అయింది అని చెప్పేసి అంటే కనుక కన్సిడరేషన్ అనే చాప్టర్ అనేది కంప్లీట్ అయిందమ్మా. సో నెక్స్ట్ క్లాస్ లో మనం ఏం చేద్దాం అంటే నెక్స్ట్ చాప్టర్ స్టార్ట్ చేసుకుందాము. కొత్త చాప్టర్ స్టార్ట్ చేసుకుందాం. రేపు 2 నుంచి క్లాస్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఓకే రైట్. ఏనా డౌట్?